జీవాధిపతి అయిన దేవుడు, జీవింపచేసే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మన రక్షణ దుర్గము, మన ఆశ్రయ దుర్గము, మన సహాయమైన యేసుక్రీస్తు ప్రభు రాత్రి సమయంలో మంచి నిద్రనిచ్చి ఎందరికో లేని ఈ నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికి చెందునుగాక. ఆ రక్షకుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునందు అత్యంత సన్నిహితులైన దేవుని ప్రజలందరికీ మరొక్కసారి వందనం. మన దేవుడు మనకు కేడమైన దేవుడు, మన బహుమానమును అత్యధికము చేసే గొప్ప తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానం అబ్రహాం గారికి దేవుడు చేసిన వాగ్దానం. అయితే అబ్రహాము గారి వాగ్దానాలన్నిటికీ మనం వారసులం. ఈ వాగ్దానం చేసేటప్పటికి అబ్రహాం గారి మనసులో 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఆయనను వేధిస్తూ ఉండే. అబ్రామును దేవుడు కల్దీల దేశం నుండి పిలిచి బయటికి తీసుకొచ్చి కనాను దేశమునకు చేర్చిన తరువాత అబ్రాము అనేక ప్రదేశాల్లో నివసించేవారు. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయంలో ఒక 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేశారు. ఈ 5 రాజులు ఓడిపోయి 4 రాజుల చేత చెరపట్టబడి వారి ఆస్తులు, వారి దేశం అంతా వారు కొల్లగొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఆ కొల్లగొట్టబడిన వారిలో లోతు కుటుంబం, లోతు ఆస్తి అంతా ఉందని అబ్రహాం గారు విని, అబ్రాము తన ఇంట పుట్టిన 318 మందిని తీసుకుని వారి మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ 4 రాజుల్ని ఓడించి, ఈ 5 రాజులు సొదొమ గొమొర్రా రాజులకు, అలాగే లోతు కుటుంబాన్ని విడిపించి తీసుకుని వారికి అప్పగించిన తరువాత అబ్రహాం గారు ఆలోచన, ఆయన హృదయంలో ఉన్న 2 ప్రశ్నలు ఆయన వేధిస్తూ ఉండే. ఏమిటి ఆ 2 ప్రశ్నలు అనంటే, మొదటి ప్రశ్న, నేను లోతు కుటుంబానికి, ఈ అన్య రాజులకి సహాయానికి వచ్చిన ఎవరికైనా కానీ నేను సహాయం చేస్తున్నాను, వారికి ఉన్న కష్టాల నుంచి విడిపిస్తున్నాను. ఒకవేళ భవిష్యత్తులో నాకు కష్టం వస్తే ఏంటి, నన్ను ఎవరు విడిపిస్తారు? రెండవ ప్రశ్న, నేను ఇంతమందికి, నా ఇంట పుట్టిన 318 మందిని యోధుల్ని తీసుకెళ్తున్నాను, ఇన్ని కార్యాలు చేస్తున్నాను, దీని వలన నాకు వచ్చే బహుమానం ఏమిటి? నాకు సంతానం లేరు కదా, నా తరువాత నాకు వారసుడు లేడు కదా, ఈ మంచి పనులు చేయటం వలన నన్ను కాపాడేవారెవరు, నాకు వచ్చే బహుమానం ఏమిటి అని మదన పడుతున్నప్పుడు ఈ 15వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులన్నీ జరిగిపోయిన తరువాత యెహోవా వాక్యం అబ్రహాం దగ్గరికి వచ్చి, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నమాట, అబ్రామా, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగును. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఎంత బాధపడుతున్నావో, ఒకవేళ ఎవరికైనా సహాయం చేసి, అది మాట సహాయమే కానీ, ఆర్థిక సహాయమే కానీ, ఇంకొక సహాయం ఏది చేసన్నా నువ్వు మాట పడుతున్నావేమో, న్యాయం చేసి అన్యాయం అయిపోయి కుమిలిపోతున్నావేమో, దేవుడు నీతోనే, ఈ వాగ్దానం నీ కోసమే. ఆయనే మనకు కేడము, ఆయనే మనకు బహుమానము, మన బహుమానమును అత్యధికం చేస్తారు ఆయన. ఎవరెవరినో అబ్రహాం కాపాడారు, అబ్రహాం కాపాడడానికి దేవుడే అబ్రహాముకు కేడమైపోయాడు. కేడము శత్రువుల నుంచి వచ్చే ఏ ఆయుధాన్నైనా అడ్డగించేస్తుంది. దావీదు గారు 3వ కీర్తనలు అంటారు కదా, యెహోవా నీవే నాకు కేడము, నీవే నన్ను రక్షించువాడవు అని అర్థం. అబ్రహాము నన్ను ఎవరు కాపాడుతారని మదన పడుతూ ఉంటే,
దేవుడు అబ్రహామును ధైర్యపరుస్తూ, అబ్రహమా నేనే నీ కేడెం కదా, నిన్ను రక్షించువాడిని నేనే. ఆ దేవుడే ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. నిన్ను రక్షించువాడు ఆయనే, నిన్ను బ్రతికించువాడు ఆయనే, నిన్ను పోషించువాడు ఆయనే, నిన్ను దీవించువాడు ఆయనే, నిన్ను ఆశీర్వదించేది కూడా దేవుడే. అంతేకాదు, నాకు బహుమానం ఏంటి అని అబ్రహాం మదనపడిపోతూ ఉంటే, నీ బహుమానమును అత్యధికం చేస్తాను, నిన్ను దీవించువాడిని కూడా నేనే నీ బహుమానాన్ని రెట్టింపు చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఈ ఆదికాండం 15వ అధ్యాయంలో అనేక గొప్ప కార్యాలుంటాయి. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, జరగబోయే కార్యాలను తెలియచేసిన విధానం. ఎందుకో తెలుసా? ఇతరులకు సహాయం చేశాడు. ఎవరి దగ్గర ఏమీ ఆలోచించకుండా దేవుని నామాన్నే మహిమపరచడానికి ఆయన ప్రయత్నం చేశాడు, సఫలీకృతుడయ్యాడు. ఒకవేళ నువ్వు కూడా ఏమైనా తర్జనా భర్జనా పడుతున్నావేమో, నీకు కేడంగా ఉండే దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, నీ బహుమానమును అత్యధికం చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువే, నిన్ను హెచ్చించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. నువ్వు ఆ యేసయ్య పాదాలు చెంత చేరితే ఈ దినాన ఆయన నీతో ఒక నిత్య నిబంధన చేస్తాడు. నువ్వెవరివైనా నా సహోదరి సహోదరుడు నీ పేరు పెట్టి నేనే నీకు కేడెం, నీ బహుమానమును అత్యధికం చేస్తానని ఈ మట్టి బొమ్మను దేవుడు మరుగుపరుచుకుని నీతోని సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ దినమంతా ఈ ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేయి, గుర్తుపెట్టుకో, స్వతంత్రించుకో. ఆమేనను, నా దేవుడే నాకు కేడమని, నా దేవుడే నా బహుమానమును అత్యధికం చేయువాడని, ఆయన యందు సంతోషించు, ఆయనను బట్టి అతిశయించు. దేవుడు నిశ్చయంగా నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఆశీర్వాదమునకు కారణభూతుడా, నీకు స్తోత్రం. మీరే మాకు కేడము ప్రభువా, మీరే మా బహుమానమును అత్యధికం చేసే దేవుడు తండ్రి. ప్రభువా, ఎంతమంది అయితే నీ బిడ్డలు ఇబ్బందుల్లో ఉన్నారో, ఇతరులకు సహాయం చేసి మదన పడిపోతున్నారో, వారందరినీ ధైర్యపరిచి నీవే వారిని రక్షించువాడవని, నీవే వారి బహుమానమును హెచ్చించువాడవని ధైర్యం పుట్టించి వారిని ఆశీర్వదించి, తద్వారా నీ నామం ఉన్నతం చేయబడడానికి కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.